అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజైతే కొత్త రెసిపీతో వచ్చేసాను నేను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఫస్ట్ అయితే ఒక కప్ ఆఫ్ మకానా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకున్న బాదాన్ని పీల్ చేసి అవి కూడా తీసుకున్నాను అనమాట, హాఫ్ కప్. సో ఈ మకానా వచ్చేసి 1 కప్ అండ్ బాదం పలుకులు వచ్చేసి హాఫ్ కప్. దానికి 3 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను, వామ్ మిల్క్. గోరువెచ్చని పాలు యాడ్ చేసుకోవాలన్నమాట, సో దట్ మన మకానా అనేది కొంచెం సాఫ్ట్ అవుతాయి. క్యాప్ పెట్టేసుకొని 2 to 3 hours వాటిని రెస్ట్ ఇవ్వాలి. సో చూడండి, ఈ విధంగా అవుతాయి అన్నమాట. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా మెత్తగా మిక్సీ అయ్యేలా చేసుకోవాలన్నమాట. సో మనకి లిక్విడ్గా ఉండాలి అంటే ఇంకొన్ని మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇవి సరిపోతాయి అన్నమాట. అండ్ మనం ఫ్రూట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, మన ఫ్రూట్స్ క్వాంటిటీ బట్టి కూడా ఇందులో మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ దీంట్లోనే 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ మనకి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకా 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. అండ్ దీంట్లోనే నేను ఒక యాలకు వేసుకున్నాను. సో ఇవి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్ కానివ్వండి, లేకపోతే స్టీల్దైనా కానివ్వండి, దాంట్లోకి మన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని, నేనైతే దీంట్లో గ్రేప్స్, మ్యాంగో, బనానా అండ్ యాపిల్ తీసుకున్నాను. అండ్ ఫైనల్గా మాత్రం ప్రొమోగ్రానేట్స్ లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. దీంట్లో మనం సపోటా యాడ్ చేసుకోవచ్చు అండ్ మన కివి కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. ఎన్ని ఫ్రూట్స్ అయితే అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో మకానా బాదం మిక్స్, ఇది కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. సో మంచిగా కలిపేసేయాలి. కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ సబ్జా సీడ్స్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను అనమాట. అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి, సో దట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో నేను బాదం చిన్న చిన్నగా తురిమి వేసుకుంటున్నాను. ఇలా సబ్జా సీడ్స్ కూడా మంచిగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా క్యాప్ పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రీజర్లో పెట్టొద్దండి, డీప్ ఫ్రీజర్లో పెడితే ఐస్ క్రీమ్ లాగా అవుతుంది. ఒకవేళ ఐస్ క్రీమ్ లాగా కావాలి అంటే డీప్ ఫ్రీజర్లో పెట్టాలి, లేదు అంటే నార్మల్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ కస్టర్డ్కి ఏంటంటే ఫ్రీజర్ అవసరం లేదు, ఓన్లీ మనకు ఐస్ క్రీమ్స్ అప్పుడే ఫ్రీజర్ అవసరం ఉంటుందన్నమాట. సో సేమ్ ఇదే విధంగా మనం ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ప్లేస్లో మనం బాదం అండ్ కాజు, పిస్తా అలాంటివి మఖానాతో పాటు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టాలన్నమాట. సో అప్పుడు ఐస్ క్రీమ్ లాగా తినొచ్చు మనం. ఇదైతే కస్టర్డ్ లాగా, మనం కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయకుండా న్యాచురల్గా చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఇది ఈవినింగ్ టైంలో తినొచ్చు, మంచిగా పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడు హాలిడేస్ కదా, సో మంచిగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మా పాపకైతే చాలా బాగా నచ్చింది అండ్ మా బాబు కూడా మంచిగా తిన్నాడనమాట, వాడు కూడా.
సో ఇదండి వాటి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇలాంటి చిన్ని చిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.